వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగును మనం స్వీకరించి ఏం చేయాలి? మనం వెలిగించబడాలి. వెలుగును పంచుతూ మనము జీవించాల. ఆ వెలుగు మన ఇంటిలో, మన కుటుంబాల్లో ఉన్నట్లయితే మనం బయట కూడా మరి క్రీస్తుని ప్రసరింప చేయగలం అనేటువంటి పాట 444వ పాట. జ్యోతిగా మమ్ము చేయుమో దేవా, ఈ లోకంలో మమ్మల్ని ఆయన ఖ్యాతి నిలుపుగా చేయమనే దేవుని పాటను ఈరోజు మీ ముందుకు తీసుకొని వస్తున్నారు.
స్త్రీల రిట్రీటు అని అనుకోకముందే నుండే కాపరి గారికి హెల్త్ అంత బాగాలేదు కదా, తెలిసిన విషయమే. అయితే మరి కార్యాన్ని తలపెట్టిన తర్వాత ఎలా జరగాలి అనేది దేవుని సన్నిధిలో మోకరించి అడుగుతూ ఉన్నాను. మరి పాటలు పాడగలిగినటువంటి స్త్రీల కోసం చాలాసార్లు నేను ఉమెన్ దాంట్లో పెట్టాను, పాటలు నేర్చుకోవటానికి రండి రండి అని. మరి నేను అనుకున్నాను, మరి స్త్రీల మీటింగ్కి యవన బిడ్డలు కూడా వస్తుంటారు, మరి వారు కూడా జాయిన్ అవుతే బాగుంటుంది అని అనుకున్నాను. కానీ చాలా దిగులు పడ్డా, ఎలా పాడతారు అని. మన క్వైర్ డైరెక్టర్ గారు హానోక్ గారు ఒకరోజు ముందు నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు, ఆంటీ చేసేద్దాం, ఏం లేదు మీరు భయపడకండి అన్నారు. ఒక 2 days అండి, 2 days దగ్గరుండి నేర్పించాడు. తను కూడా కొంచెము అంటే పెద్దవాళ్ళు పాడగలరా లేరా అనేటువంటి సందేహం ఉంది. ఆయన కూడా ఏ విధంగా పాడినా దేవుని స్తుతించటమే కదా అందులో. మరి ఆ రీతిగా మరి స్టేజ్ మీద ఉన్నటువంటి వారు మరి చక్కగా పట్టు విడవక, నేను లేకపోయినా కూడా చర్చ్లో ఉండి వారు నేర్చుకొని మరి దినము పాడి వినిపించినటువంటి మా టీము అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు. దాంతోపాటు మ్యూజిక్ టీం అంతటికి మరి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, మరి హానోక్ని ఎప్పుడు నా కొడుకులాగానే భావిస్తాను. తను కూడా నన్ను అలాగే ట్రీట్ చేస్తాడు. మరి మా కొరకు ప్రయాసపడి మరి నేర్పించినందుకు హానోక్కి నా హృదయపూర్వక వందనములు. ఇప్పుడు వాక్య సమయం వచ్చేసింది. మరి శ్రీమతి ఉషాప్రియ గారు మరి స్టేజ్ మీదకి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. వారి వాక్యం అందించక ముందు మరి యునైటెడ్ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు ఉన్నారా? యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ పాస్టర్ గారు ఉన్నారా? వారు ఉన్నట్లయితే ఒక మాట వారి ప్రార్థనతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి మిస్పా చర్చ్ పాస్టర్ గారిని కూడా నేను ఇన్వైట్ చేయడం జరిగింది. వారు కొన్ని కారణాలను బట్టి నేను రాలేకపోతున్నాను పాస్టర్ గారు అని చెప్పారు. కాబట్టి యునైటెడ్ చర్చ్ పాస్టర్ ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు వందనాలు. ఉన్నవాడా, అనువాడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠముగా కలిగిన మా గొప్ప దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా జగత్తు పునాది వేయబడక మునిపేనైనా ఈ స్థలంలో ఈ రీతిగా మందిరము నిర్మించబడాలని నాయన మీ ఉద్దేశమై ఉంటున్నది ప్రభా. నీ స్తోత్రాలు. 5 సంవత్సరాలు మీ సేవకుల్ని ఇక్కడ నిలబెట్టిన ఆయన చక్కని సుందరమైన మందిరాన్ని మీరు నిర్మించుకోవడానికి మీరు చూపిన గొప్ప కృపకై నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మరి అయ్యగారు అమ్మగారి చేత మీరు చేపిస్తున్న గొప్ప పరిచయని బట్టి నీ స్తోత్రాలు. అనేక ఆత్మల్ని మీరు ఇక్కడ నిలిపి నా తండ్రి నాయన మీరు స్తుతింపబడుతున్న విధానమకై నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రీతిగా స్త్రీల రిట్రీట్ జరుపుకోవడానికి మీరు చూపిన కృపకై నీ స్తోత్రాలు. ఉదయకాల సమయంలో సేవకురాల్ని బలపరిచినైనా స్త్రీలకి మాకు కావలసిన అమూల్యమైన శ్రేష్టమైన మాటల ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రతి లేఖనాలను బట్టి నా తండ్రి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ స్తోత్రాలు ప్రభా. మరి నా మధ్యాహ్నం సెక్షన్లో నా ప్రభా తెలివిగల స్త్రీలను పిలువనప్పుడే సెలవిచ్చావు ప్రభా. అయా నీ దాసురాలను అభిషేకించి బలపరిచినైనా మీ సిలువు చాటును మరుగుపరుచుకొని ప్రభా అయా ప్రతి ఒక్క స్త్రీతో మీరు సూటిగా మాట్లాడి నా తండ్రి నీ కృపలో భద్రపరచుకోమని నీ మెల్లని స్వరం చేత మమ్మల్ని అందరినీ నాయన మీరు బలపరచమని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాయన నడిపిస్తున్నది ఈ సేవకురాలు మీరు బలపరచండి, ధైర్యపరచండి ప్రభా. అయ్యగారికి మంచి ఆయుష్ను ఆరోగ్యమును దయచేసి నాయన దీర్ఘాయుష్మంతులుగా నిలవబెట్టుకొని నాయన అయా వారి ద్వారా ఇంకనూ మీ పరిచర్లో మీరు బలపరిచి బలమైన పాత్రలుగా ప్రభా మీరు వాడుకోమని ఈ సంఘాన్ని నాయన నడిపిస్తున్న మీ సేవకుల్ని బలపరచమని ఈ మధ్యకాలం సమయంలో నా తండ్రి నీ దాసురాల ద్వారా మా అందరితో మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి తిరిగి 2వ సెషన్లో మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకొనడానికి
దేవాతి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు చాలా చక్కని సంగీతాన్ని మనకు అందించారు. ఎస్పెషల్లీ నేను కూడా అమ్మగారు అనుకున్నట్లే ఇక్కడ నుంచినప్పుడు చూసి అందరు పెద్దోళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎంతవరకు రీచ్ అవ్వగలరని అనుకున్నా. బట్ చాలా చక్కని సంగీతం మీరు పాడినటువంటి మీ స్వరాలు కానీ ఈవెన్ ప్లే చేసిన వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా, ఏమంటే నాకు ఆల్రెడీ అది రికార్డింగ్లో విన్నట్లుగా చాలా ఎక్సలెంట్గా మరి ఈ యొక్క సంఘాన్ని దేవుడు ఆశీర్వదించి మరి మంచి ఆరాధన చేసేటువంటి టీమ్ని సిద్ధపరిచినందుకు అమ్మగారికి, సంఘ కాపరికి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. మరి ఆ భాగంలో నేను కూడా ఒక పాట పాడతాను. వాస్తవంగా నాకు ఫుల్ కోల్డ్ ఉంది, బట్ ఐ విల్ ట్రై టు రీచ్. కొంతవరకు నేను పాడటానికి ప్రయత్నం చేస్తాను. దేవుని కృప వలన ఏసీటీసీలో చదువుకుంటున్నటువంటి దినాల్లో మరి అట్లీస్ట్ కొంచెం రికార్డింగ్ చేయడానికి కూడా నాకు కూడా అవకాశం వచ్చింది. కొన్ని సీడీస్ చేయడానికి, అన్నీ ఎక్కువ కాదులేండి, కానీ నాకు ఇచ్చినటువంటి చిన్న తలాంతుని బట్టి దేవుడు మరి నన్ను కూడా ఆయన సాధనంగా నిలబెట్టుకొని ఉన్నాడు. మరి ఆ క్రమంలో నేను కూడా ఒక పాట పాడి దేవుని నామాన్ని స్తుతించాలని ఆశపడుతున్నాను. ఒకవేళ అందరూ తెలిస్తే నాతో పాటు జాయిన్ అవ్వచ్చు. కీర్తింతును నీ నామము అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిస్తాం. కీర్తింతును నీ నామము మనసార యేసయ్యా, కీర్తింతును నీ నామము మనసార యేసయ్యా, కీర్తింతును నీ నామము మనసార యేసయ్యా, మదిలో ధ్యానించి ధరింతు నేనయ్యా, నా యేసయ్యా,
మనసార యేసయ్యా కీర్తింతును నీ నామము మనసార యేసయ్యా మదిలో ధ్యానించి తరింతునేనయ్యా నా యేసయ్యా మదిలో ధ్యానించి తరింతునేనయ్యా నా యేసయ్యా కీర్తింతును నీ నామము మనసార యేసయ్యా కీర్తింతును నీ నామము మనసార యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యేకించి ఈ సమయంలో మన మధ్యలోనికి వచ్చిన రెవరెండ్ పీటర్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవుడు నిండైన ఆయుష్తో ఆయురారోగ్యములతో అయ్యగారి యొక్క పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళును గాక. మరి సమయంలో రెండవ సెషన్లో మనము రెండవ అంశముగా తెలివి కలిగినటువంటి స్త్రీలు, మొదట నాకు రోదన చేయు స్త్రీలు, తర్వాత మనకి రెండవ వాక్య భాగముగా తెలివి కలిగినటువంటి స్త్రీలను పిలుచుకునుడి అని, పిలువనంపుడి అనేటువంటి వాక్యాన్ని మనము ఆలోచన చేద్దాం. కొద్ది నిమిషాలు, ఎందుకంటే సమయం ఆల్రెడీ 4:30 అయిపోయింది కాబట్టి ఒక 15 మినిట్స్లో మనం 3 విషయాలను తెలుసుకొని ముగించుకుందాం. మరి 6వ వార్షికోత్సవ సందర్భంగా సంఘము జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క గొప్ప సందర్భంలో మరి మనము 3వ విషయాన్ని కూడా తెలుసుకుందాం. స్త్రీల ద్వారా జరుగుతున్న ఈ యొక్క సదస్సులో 3వ విషయాన్ని, రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, రెండవది ఏమంటున్నాడు? తెలివి కలిగినటువంటి ఉదయం మనం చూసాము. ఎవరిని పిలుచుకోనమంటున్నాడు? రోదన చేయు స్త్రీలని పిలవడంలో దేవుని ఉద్దేశం ఏమై ఉంది అని మనం చూసాం. 3 పాయింట్స్లో నేను చెప్పాను. EMI కదండి, EMI అనేటువంటి చూసాం. ఇప్పుడు రెండవ దాంట్లో నేను ఒక ప్రశ్న అడుగుతా. EMI మనం కంప్లీట్ చేసేసామనుకోండి, అన్ని లోన్స్ క్లియర్ చేయగానే మనకు ఒకటి వస్తుంది, ఒక సర్టిఫికేట్. ఏమంటారు దాన్ని? థ్యాంక్ యూ అండి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కదా, NOC అంటారు. సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. మనం రోదన చేసాము, మన యొక్క కన్నీళ్లతో దేవుడిచ్చినటువంటి ఆ బుడ్డిని మనం నింపాము. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. దేని కొరకు? దేని కొరకు? దేని కొరకు ఇస్తానంటున్నాడు? నో అబ్జెక్షన్. ఎక్కడ దేనికి అబ్జెక్షన్ లేదు ఇక అని. ఏమండి? అడిగిన వాటిని పొందుకోవడానికి. వెరీ గుడ్. తర్వాత దేవుని రాజ్యంలో స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి. ఇక్కడ మనకి ఇంకేమి లేదు అబ్జెక్షన్, క్లియర్గా మనం వెళ్ళిపోవడానికి. ఈరోజు మనం రెండవ సెషన్లో ఏ రీతిగా మనము క్లియర్ చేసుకున్నటువంటి EMIs ద్వారా దేవుడు ఇస్తున్నటువంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మనం ఏ రీతిగా పొందుకుంటాము అంటే, వెన్ యూ బిహేవ్ వైజ్, మనం ఎప్పుడైతే జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తామో, తెలివిగా ఉండగలుగుతామో, అప్పుడు మనము ఏమవుతుందండి, ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా ముందుకు వెళ్ళిపోతాం. అవునా? తెలుగు బైబిల్లో మనకి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనంలో మనం చదివినట్లుగా తెలివి కలిగిన స్త్రీలు రాయబడి ఉంది. ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ఎవరి దగ్గర ఉందా? వెరీ గుడ్. స్కిల్ఫుల్ ఉమెన్ అని ఉంది. తెలివికి స్కిల్ఫుల్ విమెన్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. స్కిల్ఫుల్ అంటే నిపుణత కలిగిన వారు, నైపుణ్యం ఉన్నటువంటి వారు. ఒక విద్య ఏదైనా ఉంటే దాంట్లో బాగా ప్రావీణ్యత కలిగిన వారిని మనం ఏమంటాం? స్కిల్ఫుల్ అంటాం. బాగా దాని గురించి తెలిసినటువంటి వారు. ఇక్కడ కూడా దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన విలపిస్తూ బాధపడుతూ ఏమంటున్నాడంటే, తెలివి కలిగిన స్త్రీలను పిలుచుకోండి. ఎందుకు తెలివి కలిగిన స్త్రీలను పిలుచుకోవాలంటే, రోదన ఏమో జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని గురించి మీరు ప్రలాపించటానికి ఇదిగో రోదన చేసేటువంటి స్త్రీలను పిలుచుకోండి. మరి తెలివి కలిగిన వాళ్ళు ఎందుకండి?
జరగబోయేటువంటి దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి రోదన చేయు స్త్రీలని పిలుచుకున్నాము. మరి తెలివి కలిగిన స్త్రీలు ఎందుకు అనుకుంటున్నారు? మధ్యాహ్నం పూట కదా, చాలా నిద్ర వస్తూ ఉంటుంది. అందుకే కొంచెం మీరు నా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. తెలివి కలిగిన స్త్రీలను ఎందుకు పిలుచుకోవాలి? దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది, ఆయన కోపం వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడంటే తెలివి కలిగిన వాళ్ళని పిలుచుకోండి. ఆ కోపాన్ని చల్లార్చడానికి, సజెషన్స్ ఇవ్వడానికి, ఆ కోపం నుంచి మనం ఎలాగ బయటపడతాము ఆ ఉగ్రత నుండి అనేటువంటి జ్ఞానాన్ని మనకు అందించటానికి తెలివి కలిగినటువంటి స్త్రీలను పిలుచుకోమని దేవుని వాక్యం ద్వారా ఇర్మియా అక్కడ ఉన్నటువంటి యూదా ప్రజలకు ఆయన హెచ్చరిక ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ తెలివి కలిగిన వారిని పిలుచుకోండి, రోదన విద్య వాళ్ళ దగ్గర నేర్చుకోండి అంటూ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు ఏడుస్తూ కూర్చోవడం కాదు. మనం మార్నింగ్ ఉదయం జరిగిన సెషన్లో చూసాం, రోధించండి అని మాట్లాడాం. అంటే కేవలం రోధిస్తూ మీరు కూర్చోవడం కాదు, తెలియగలిగిన వాళ్ళ దగ్గర సలహా తీసుకొని ఆ యొక్క ఉగ్రత నుండి తప్పించుకునే మార్గం కూడా మీరు పొందుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి ఐడియాస్ తీసుకోవాలి కదండి. ఉదయం మనం చూసినట్టుగా రోదన చేయండి అంటే ఏడుస్తా కూర్చుంటే మనకి పనులు జరుగుతాయా? కదా. కొంచెం మనము తెలివిగా కూడా ప్రవర్తించాలి. కాబట్టి తెలివిగా, స్కిల్ఫుల్గా మనము ఒక సమస్యను సాల్వ్ చేయడానికి, పరిష్కరించడానికి ఈ స్త్రీల యొక్క సలహాలు, సంప్రదింపులు ఎంతైనా అవసరం ఉన్నాయని ఇర్మియా భక్తుడు ఆలోచన చేస్తున్నాడు. రోదన చేస్తూ కూర్చుంటారేమో, ఇలా కూర్చోకుండా తెలివి కలిగిన స్త్రీలను పిలుచుకొని వారి ద్వారా ఈ యొక్క సమస్య నుండి మీ పరిష్కారాలని మీరు పొందుకోండి అని ఆయన పిలుపునిస్తూ, మనము నో అబ్జెక్షన్లో ఎన్ అనేటువంటిది చూద్దాం. నోటీస్. మీరు తెలివిగా ప్రవర్తించాలి అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుంటే అయిపోతుందండి. ఏం చేయాలా? నోటీస్ చేయాలా. నోటీస్ అంటే గుర్తించాలా. ఉదాహరణకు మన ఇండ్లు ఉన్నాయి, మన ఇండ్లు ఎక్కడో కారుతా ఉందనుకోండి, లీక్ అయ్యి వాటర్ వస్తూ ఉంది. మనం ఏం చేస్తాము? కనుగొంటాం ఫస్ట్ సమస్య ఎక్కడుంది కదా, అది కారుతుంది కదా అని చెప్పి మనం ఏడ్చుకుంటూ కూర్చోం. ఏం చేస్తాం? ముందు దానికి అసలు ఎక్కడ ఉంది సమస్య అని ముందు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఒక బెలూన్లో నుంచి గాలి వెళ్ళిపోతుంటే ఏమంటాం మనం? ఎక్కడో ఒక దగ్గర హోల్ ఉంది, ఆ యొక్క రంధ్రంలో నుంచి ఆ గాలి వెళ్ళిపోతుంది. వి ఫైండ్ అవుట్, నోటీస్ వాటిని ఎక్కడున్నాయి అనేటువంటి దాన్ని మనం మొదటిగా తెలివి కలిగిన వాళ్ళగా మనం ఏం చేయాలి? స్త్రీలుగా మనం సమస్య ఎక్కడుంది అని మనం తెలుసుకోవాలి. రోదన చేయాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దానితో పాటుగా తెలివిగా ఉండాలి మనందరం అని ఈ యొక్క ఇర్మియా భక్తుని ద్వారా మనకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే బైబిల్లో జాగ్రత్తగా గమనించండి, జ్ఞానవంతురాలు అని ఎవరి గురించి చెప్పబడింది? స్త్రీల గురించి చెప్పబడింది, అవునా? బుద్ధి కలిగిన కన్యకలు ఎవరి గురించి? ఎక్కడైనా మీరు గమనిస్తే చాలా వరకు జ్ఞానము, బుద్ధి ఇవన్నీ కూడా ఎవరికి ఆపాదించబడినటువంటివి? స్త్రీలకి. సో కాబట్టి దేవుడు, నేను ఉదయకాలం చెప్పాను కదా మీకు, ఎలాగైతే మనకి అన్ని ఎమోషన్స్, కనికరము, జాలి, ఒక సందర్భాన్ని బట్టి ఏడవగలిగినటువంటి ఒక భావాన్ని ఎలాగిచ్చాడో, అలాగే మనకిచ్చినటువంటి గుణాల్లో చాలా ప్రాముఖ్యమైన గుణము తెలివిగా మనం ప్రవర్తించగలం. అందుకని చాలా చోట్ల బుద్ధి కలిగినటువంటి స్త్రీలు, తెలివి కలిగినటువంటి వారు, జ్ఞానవంతురాలు అని ఎక్కువగా విమెన్ గురించే ఎగ్జాంపుల్స్ మనకి ఇస్తూ ఉంటాడు కదా. మనము సైంటిఫిక్ కూడా ఒక మాట ఏమంటారంటే, ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు ఒక స్త్రీ తను పని చేసేటప్పుడు ఒక పని చేస్తూ ప్యారలల్గా, అంటే అదే సమయంలో 2-3 పనులు ఆలోచించగలిగినటువంటి సామర్థ్యము ఎవరికి ఉంది? పురుషుని కంటే ఎవరికి ఎక్కువ ఉంది? స్త్రీకి. ఐక్యూ లెవెల్ కూడా స్త్రీకే ఎక్కువ ఉంది. కాబట్టి ఇంత ఐక్యూ లెవెల్, ఇంత జ్ఞానము ఇచ్చినటువంటి స్త్రీలైన మీరు ఏమంటూ ఉన్నాయి ఇక్కడ? మొదటిగా నోటీస్ చేయండి. ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, కుటుంబంలో కానీ సమాజంలో కానీ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఎక్కడ సమస్య వచ్చింది అనేటువంటిది గుర్తించగలగాలి. అప్పుడు మనం ఆ సమస్యను ఈజీగా సాల్వ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. దావీదు, రాజు అయినటువంటి దావీదు, ఒక సందర్భంలో ఆయనకి కుమారుడు చనిపోయాడు కదండి. పుట్టినటువంటి కుమారుడు పురుట్లోనే చనిపోయాడు. చనిపోగానే ఏం చేశాడు దావీదు? కొంతసేపు ఏడ్చాడు. తర్వాత ఏడుస్తూనే ఉన్నాడా? ఏం చేశాడు? లేచి స్నానం చేసి, మంచి బట్టలు వేసుకొని, భోజనం చేసి కదా. అంటే ఎందుకు? సమస్య ఏంటి అనేది దావీదుకి అర్థమైంది.
ఈ రకంగా నాకు నష్టం కలగడానికి కారణము నేను చేసినటువంటి పాపమే. వెంటనే దావీదుకు అర్థమైంది. అక్కడి నుంచి లేచాడు. ఈ సమస్యకి ఎలాంటి పరిష్కారం పొందుకోవాలి, నేను తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడితే ఖచ్చితంగా దేవుడు నన్ను రెండింతలుగా ఆశీర్వదిస్తాడని దావీదుకు అర్థమైంది. అవునా అండి? కాబట్టి సమస్య దగ్గరే మనం స్టక్ అయిపోకూడదు. అక్కడే కూర్చొని ఏడ్చుకుంటూ బాధపడుతూ కాదు, కానీ తెలివి కలిగిన స్త్రీలుగా మనం ఏం చేయాలి, ఒక అడుగు ముందుకు వేసి నోటీస్ చేయాలి ఎక్కడ మనకి సమస్య ఉంది అనేది. చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఒక స్త్రీ, మనందరికీ తెలుసు ఎవరామె, 31వ అధ్యాయం మొత్తం ఆ గుణవతి అయినటువంటి స్త్రీ గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 31వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా, ఎవరు, గుణవతి అయినటువంటి స్త్రీ, ఈ తెలివి కలిగినటువంటి స్త్రీ, జ్ఞానవంతురాలైన స్త్రీ ఏం చేస్తుందంట, ఏం కనిపెడుతుంది జాగ్రత్తగా, షీ నోటీస్, షీ ఐడెంటిఫైస్. ఏంటది అది, ఏం ఐడెంటిఫై చేస్తుంది, ఎవరి నడతలను, తన ఇంటిలో ఉన్న వారి యొక్క నడతలను, భర్తది, బిడ్డలదు, వారి యొక్క పిల్లలు, వారి యొక్క సమస్యలు, వారు ఎందుకు మార్గం తప్పిపోతున్నారు, ఎందుకు ఈ రీతిగా ఉన్నారని. ఒకవేళ మనము నిజంగా జ్ఞానవంతులమైతే కదా, ఇక్కడ అంటున్నారు తెలివి కలిగిన స్త్రీలుగా మనం ఉంటే మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే సమస్య గురించి బోర్న ఏడవడం కాదు, ముందు సమస్య ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని మనం ఏం చేయాలా, గుర్తించాలా. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందామే, గుణవతి అయిన భార్య తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది. ఎక్కడ ఎవరి దగ్గర నుంచి ఏ సమస్య అనేది చాలా చక్కగా కనిపెడుతున్నటువంటి ఆమె. 24వ అధ్యాయంలో కూడా చూడండి, 24వ అధ్యాయం 32వ వచనం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 32వ వచనంలో. సో అక్కడ ఏమంటే, దాన్ని కనిపెట్టి నేనేం చేశాను, బుద్ధి తెచ్చుకున్నాను. ఇక్కడ తప్పు జరిగింది అని నేను తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి ఏం చేస్తున్నాడు, తెలివి కలిగితే మనం ఏం చేయాలా, బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి కలిగిన కన్యకల్లాగా మనం ఉండాలా. అవునా? సో తెలివి దేవుడు స్త్రీ అందరికి ఇచ్చాడండి. మేము తెలివి తక్కువలండి, మాకు అంత జ్ఞానం లేదు అనడానికి వీల్లేదు. బైబిల్లో ఒక స్త్రీ, మీ అందరికీ తెలుసు, ఆమె భర్త మోటివాడు కదండి, దావీదుకి అవిధేయంగా ప్రవర్తించాడు. ఏం చేసింది ఆమె, వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి కదా, మనమైతే అయితే అయిందిలే వదిలేసేసి ఆయనతో మనకెందుకు, రాజు అయితే అయ్యాడు అని ఇంకా రెచ్చగొట్టేటువంటి భార్యలు లేకుండా లేరు కదా. కానీ ఆమెం చేసింది, తన యొక్క భర్త తరపున ఈ అబిగేల్ వెళ్ళి దావీదు దగ్గర ఏం చేస్తుంది, బతిమలాడుకుంటుంది, క్షమాపణ అడుగుతుంది. అది తెలివి కలిగినటువంటి వారి లక్షణం. సమస్య ఎక్కడ తెలుసుకొని ఆ యొక్క సమస్య దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని సమస్యని పెద్దగా చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి మనం వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించగలిగిన వారిగా ఉండాలి. చూడండి, ఒక దగ్గర లూకాసు వార్త తెలివి కలిగిన స్త్రీ గురించి మాట్లాడుతున్నారు. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకు కదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరుకునని వారితో చెప్పును కదా. తెలివి కలిగిన స్త్రీ ఏం చేస్తుంది, పోగొట్టుకుంది. అఫ్కోర్స్ తన చేతులారే నష్టం జరిగిందని వదిలిపెట్టలా. ఒకటే కదా పోతే పోయింది, నా దగ్గర 9 నాణ్యాలు ఉన్నాయని తృప్తి చెందిందా? ఏం చేసింది, ఒక్క నాణ్యం కోసం దీపం వెలిగించుకొని వెతికి ఎక్కడ సమస్య ఉంది, ఎక్కడి నుంచి దాన్ని నేను వెతికితే బయటకు వస్తుంది అని దాని కొరకు వెతుకుతూ ఉంది. నోటీస్ ద ప్రాబ్లం. మన దగ్గరికి ఏ కష్టం వచ్చినా కూడా ముందుగా మనము గ్రహించాల్సిన విషయము, ఇది ఎక్కడి నుంచి ఈ సమస్య నాకు వస్తుంది అని తెలివి కలిగిన స్త్రీగా మనము ప్రవర్తించాలి. రెండవ విషయాన్ని మనం గమనిస్తే, రెండవది ఓవర్కమ్. సమస్య తెలిసిన తర్వాత ఏం చేయాలి, సమస్య తెలిసింది ఓకే అని చేతులు కట్టుకొని కూర్చుందామా? ఏం చేయాలా, దానిలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. అవునా? సమస్య తెలిసిన తర్వాత దాని నుంచి ఏం చేయాలా, బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో చూడండి ఒకసారి. 9వ అధ్యాయం 24వ వచనంలో
చూడండి ఎట్లాగ మనం ఓవర్కమ్ అవ్వగలము అంటే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలను, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలించి తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఏమంటున్నా అంటే, ఒక సమస్య నుంచి మనము బయటికి రావడానికి ఆ సమస్య పరిష్కారం ఎవరు అంటే దేవుడైనటువంటి యెహోవా. అవునా? ప్రతి సమస్య ఖచ్చితంగా ఆయన సాల్వ్ చేయగలడు. ఒక సువార్తలు పత్రికల్లో ఆయన అంటూ ఉన్నాడు, ఒక దగ్గర ఏమంటూ ఉన్నాడు, నేను మీకు శ్రమ కలిగిస్తున్నాను కానీ ఆ శ్రమలో మీరు పడి ఏదో నలిగిపోయి చచ్చిపోవాలని కాదు, కానీ దాన్ని తప్పించుకునే మార్గం కూడా ఎవరిస్తున్నారంట? యెహోవాయే ఇస్తున్నాడు. హౌ టు ఓవర్కమ్, ఒక సమస్య నుంచి నేను బయటికి రాగలిగినటువంటి ఆలోచన కూడా ఎవరిస్తున్నారు? నాకు యెహోవాయే ఇస్తున్నాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడి దాన్ని ఎలాగ మనం బయటికి రావాలని ఆలోచించిన తర్వాత మనం ఏమనుకుంటామంటే, నేను బాగా బయటకు వచ్చాను, నాకు ఈ తెలివంతా ఎవరిచ్చారు? ఎవరు అనరా మాట, ఈ తెలివి నాదే అంటారు. అవునా? నేను చాలా తెలివి కలిగిన దాన్ని. బైబిల్లో ఒక ఆమె ఇలాగనే ఆమె చాలా అతిశయపడి ఆమె మీద కుష్ఠరోగం వచ్చింది. ఎవరు ఆమె కదా? ఏమని అతిశయపడింది? దేవుడు ఏమి నా మోషేతోనే మాట్లాడతాడా, నాతో మాట్లాడ్డా? నిన్ను ప్రవక్తగా ఆశీర్వదించాడు, గొప్ప నాయకురాలుగా ఆశీర్వదించాడు, గొప్ప స్త్రీలను నడిపించేటువంటి మంచి గాయకునిగా నిన్ను ఆశీర్వదిస్తే ఇవేమంటూ ఉంది? కేవలం ఆయనతోనే మాట్లాడతాడా, ముఖాముఖిగా నాతో మాట్లాడా కదండి? ఏమంటుంది లోపల? ఆమెకి ఏమవుతుంది? నొచ్చుకుంటుంది. ఏం ఆయనకే ఇవ్వాలా, నాకు ఇవ్వకూడదా అనేటువంటి ఒకలాంటి అతిశయం, ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఎప్పుడైతే మనం ఇలాగ మాట్లాడతామో దేవుడు ఖచ్చితంగా మనల్ని శపిస్తాడు. సో ఎంతసేపు నేను నా గొప్పతనం నన్ను బట్టే నేను ఇట్లున్నానని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చాలా స్పష్టంగా ఆయన దేవుడైన పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. తర్వాత వచ్చిన, మీరు క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేము సమర్థులము కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కదండి. ఓవర్కమ్ అవ్వాలా. ఒక పరిస్థితి మనకి అననుకూలంగా ఉన్నప్పుడు దానిలో నుంచి మనం బయటికి రావడానికి దేవుని మీద ఆధారపడాలి. పడిన వాళ్ళ మనం ఒప్పుకోవాలి. కానీ మనం ఒప్పుకోం చాలా సందర్భాలు. దీన్ని నేనే సాల్వ్ చేశా, ఇది నాకే వచ్చిన ఆలోచన, ఇది నేనే మాట్లాడే. ఎప్పుడు ఇది వస్తుందంటే దేవునిలో మనము ఎక్కువగా స్పిరిచువల్ ప్రౌడ్నెస్ అంటారు, మేబీ మీకు తెలిసి ఉండొచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి గర్వం వస్తుంది ఒక టైంలో. ఎక్కువగా మనము దేవుని వాక్యాన్ని ధ్యానించి ఎక్కువ రెవల్యూషన్స్, ప్రత్యక్షతలు మనకు తెలిసినప్పుడు ఒక ఆధ్యాత్మికమైనటువంటి గర్వం మనలో మొదలవుతుంది. దేవుడు అంటూ ఉన్నాడు, ఈ సామర్థ్యము నీలో కలిగించింది ఎవరు తెలుసా? నేనే. కానీ మనం ఎలా చెప్పుకుంటున్నాము? నాదే. కానీ మీరేమై ఉన్నారు తెలుసా? క్రీస్తు పత్రికలై ఉన్నారు. మనమందరం క్రీస్తు పుత్రికలం. అవునా? పుత్రికలమా పత్రికలమా? రెండు కదండి. పుత్రికలం. పత్రిక అంటే చెప్పాలా? ఇవాళ రేపు ఈ పత్రిక అనే మాట మనం వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే ఎవరో న్యూస్ పేపర్స్ వేసుకోవట్లేదు సరిగ్గా కదా. పత్రిక అంటే వార్తాపత్రిక. అప్పుడు చెప్పండి, న్యూస్ పేపర్స్ కదా, వార్తాపత్రిక. ఈరోజు అంటున్నాడు దేవుడు, ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా క్రీస్తు పత్రికలై ఉన్నారు. అంటే పత్రిక ఏం చేస్తుంది? న్యూస్ పేపర్ ఏం చేస్తుంది? జరిగిన విషయాలన్నీ మనం పొద్దున్న లెగిసేసరికి, అంటే రాత్రే ప్రింట్ అయిపోతే అన్నీ అయిపోతాయి, మనం లెగిసేసరికి ఆ వార్త ఏదో మన చేతిలో పెడుతుంది. అది గుడ్ న్యూసా, బ్యాడ్ న్యూసా, ఒకళ్ళ మీద ఒకరికి జరిగిన యుద్ధాల, అనారోగ్యాల, నష్టాల, యాక్సిడెంట్ల, ఏవైనా సరే అవన్నీ ఏం చేస్తుంది? మనకి పొద్దున కల్లా ఆ విషయాలన్నీ మనకి అందిస్తుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరినీ దేవుడు అంటున్నాడు, మీరందరూ క్రీస్తు పత్రికలై ఉన్నారు. అంటే వి ఆర్ ద మూవింగ్ న్యూస్ పేపర్స్. సో అంటే మనం ఏదో స్వార్థని వేరుగా బయట నుంచి చెప్పనవసరం లేదు. మనమే ఒక పత్రిక. ఎలాంటి న్యూస్ చెప్తున్నాం మనం? ముసలమ్మ అవి అయితే బాగా చెప్తాం
కదా. మనం కానీ దేవుడు అంటున్నాడు ఎలాంటి సువార్తని మనం చెప్పాలి అంటే కదా, క్రీస్తు పత్రికను మీరు ప్రకటించాల. ఎప్పుడైతే మనం క్రీస్తు పత్రికలాగా పనిచేస్తూ ఉంటామో తెలియకుండా మనలో ఏమవుతుందంటే అతిశయం వస్తుంది. అవును, నేను బాగా వాక్యం చెప్తున్నా, అవును నేను బాగా పాటలు పాడుతున్నా, నేను ప్రార్థన చేస్తే అందరూ చాలా ఫీల్ అవుతుంది. ఇలాగ ఎప్పుడైతే మనలో ఒక అతిశయం వస్తుందో దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు అతిశయపడొద్దు, ఎందుకంటే నీకు ఆ సామర్థ్యం ఇచ్చిన వాడెవరు కదండి. మనందరం ఎవరు? పొద్దున్న నేను చెప్పాను, బలహీనమైన, అవునా, ఘటం ఉంది, కుండ. ఇక్కడ కుండ తనంతటి తను నడుచుకొని వెళ్ళిపోయి నీళ్లు నింపుకుంటుందా? ఎవరైనా వచ్చి నీళ్ళు పోస్తారా? అవునా. ఘటమైనటువంటి ఖాళీగా ఉన్నటువంటి మనల్ని నింపుతుంది ఎవరు? దేవుడు. కానీ మనం ఏమని చెప్పుకుంటాం తెలుసా? ఈ వాక్యమంతా నింపబడింది ఎవరి ద్వారా? నేనే. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఎప్పుడైతే నువ్వు ఒక సమస్యను ఫస్ట్ మనం దేవుని మీద ఆధారపడతాం ఒక సమస్య నుంచి బయటకు వచ్చినాక, రెండవది దేవుని మీద, మూడవది, నాలుగవది ఎప్పుడైతే మనం వెళ్తూ ఉంటామో నేటి దినాల్లో దేవునికి సమీపంగా వెళ్ళడానికి బదులు మనకేమవుతుంటుంది? అతిశయం వస్తూ ఉంటుంది, ఆధారపడడం తగ్గిపోతూ ఉంటుంది స్లోగా. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఓవర్కమ్ అయ్యే కొలది గుర్తుపెట్టుకో, నీలో ఈ సామర్థ్యం, తెలివిగా నేను ఈ సమస్యను బయటికి తీసుకొచ్చేటువంటి ఆ జ్ఞానాన్ని నాకు ఇచ్చిన వాడెవరు? నీలో ఈ సామర్థ్యాన్ని నింపిన వాడెవరు? దేవుడే. ఆ విషయాన్ని మనము మర్చిపోకూడదు. మూడవ విషయాన్ని మనం గమనించుకుందాం. క్రీస్తు పత్రికలై ఉన్నటువంటి మనతో ఆయన అంటూ ఉన్నాడు చివరిగా కరేజియస్. సో ధైర్యంగా ఉండాలి మనం కదా. క్రీస్తు పత్రికలమైనటువంటి మనం ఎలా ఉండాలా? ఎంతమంది ధైర్యంగా ఉన్నారు ఇక్కడ? ఎవరు చేతులు ఎత్తట్లా? ధైర్యంగా ఉన్నారా? వాక్యం వినట్లేదా? ధైర్యంగా ఉన్న వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి ఒకసారి. ఉన్నారా? ఒకవేళ ఇప్పుడు పూలు వస్తే ఉన్నారా? ఏది పోదండి, మనమే వెళ్ళిపోదాం ఫస్ట్. మరి ధైర్యంగా ఉన్నామని చేతులు ఎత్తారు, మరి ఏమంటారు? అందరు ధైర్యంగా ఉన్నారా? చాలా సంతోషం ధైర్యంగా ఉంటే కదా. మనమందరము దేవుని యొక్క ధైర్యాన్ని పొందుకున్నటువంటి వాళ్ళమే. బైబిల్లో ఒక చక్కని మాట కీర్తనకారుడు అంటాడు, ఏమంటాడు? దానిని ప్రకటించు స్త్రీలు. ఈ వాక్యం మనకు బాగా కంఠస్థం. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేనిని? ఇంతకీ అని ఉందా? కీర్తన రాసే టైంకి సువార్త లేదండి. ప్రభు మాట ప్రకటించువానికి గొప్ప స్త్రీలుగా, గొప్ప సైన్యంగా వాళ్ళు ఉన్నారు. సైన్యం అంటే ఏంటి? మిలిటరీలో ఉండేటువంటి ఆర్మీ అంటే వాళ్ళకి ఏముంటుంది? గుంపు ఉంటుంది, బలం ఉంటుంది, స్కిల్ తెలుసు, ఎలాగ ఒక్కొక్క వస్తువుని వాడాలో తెలుసు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఒకటి ఉంటుంది, ఏంటిదంటే ధైర్యం ఉంటుంది కదా. ధైర్యం లేకపోతే మిలిటరీలో పనికొస్తారా? పనికిరారు, దేశాన్నే కాపాడలేడు ఇంక వాడు కదా. సో కాబట్టి ఈరోజు యేసయ్య ఇక్కడ కూర్చున్న మనందరిని ఏమన్నాడంటే, మీరందరూ గొప్ప సైన్యము, మీకు అందరికి ఏముంది? ధైర్యం ఉంది. ధైర్యం ఉందా? మంచిదండి, ధైర్యం ఉంటే మంచిదే. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, వాక్యం చదవండి, ముందుకు రండి అంటే ఏమంటాం మనం? భయమండి మేము రాము కదా. ఈ లోకంలో మీరు నా నామాన్ని ఒప్పుకోకపోతే నేను పరలోకమందు మీరెవరో నాకు తెలియదు అంటాను కదా. ఈ లోకంలో మీరు పిరికివారిగా ఉంటే పిరికివారు పరలోక రాజ్యంలో వారసులు కారు. మరి ఎలాగా? ధైర్యం అని బాగా చెప్తున్నాం, మేమందరం ధైర్యస్తులం అండి అని. కానీ చాలా విషయాల్లో దేవుని పని విషయంలో మనం వెనక్కి అడుగు వేస్తూనే ఉన్నాం. కాబట్టి తెలివి కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉండాలా? ధైర్యంగా ఉండాలా. ఉన్నారా ధైర్యంగా? నేను తెలివి కలిగిన దాన్ని అయితే నేను ధైర్యంగా ఉండాలి. నేను తెలివి కలిగిన దాన్ని అయితే సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి. నేను తెలివి కలిగిన దాన్ని అయితే దాని నుంచి బయటికి ఎలా రావాలో తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం బయటికి ఎలా వస్తామో దేవుడు ఖచ్చితంగా మనల్ని అధికంగా ఆశీర్వదిస్తాడు. లేదు నేను ఆ సమస్యలోనే కూర్చుంటే నీ తెలివి, నీ జ్ఞానము, నువ్వు చదువుకున్న చదువు సమస్తం ఏమవుతుంది? వ్యర్థం, వేస్ట్. మనం ఎంత చదివినా వేస్ట్. కాబట్టి నీ తెలివి ఏ రీతిగా మనం వాడుతూ ఉన్నాము, మన తెలివితేటల్ని మనం ఏ రీతిగా వాడుతున్నాము. ఒక 2 వాక్యాలు నేను చదివి ముగిస్తా. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం చదువుదాం. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. 8వ అధ్యాయం 37వ వచనం చదువుదామండి. ఆయనను
మనల్ని ప్రేమించిన వారి ద్వారా సో మనం ఎలా పొందుతున్నామంటే ఈ విజయాన్ని అత్యధికంగా ఎలా పొందుతున్నాము? మనల్ని ప్రేమించిన వాని ద్వారా. ఎవరి ద్వారా పొందుతున్నాను నేను ఈ విజయాన్ని? ఈ తెలివి నాకు ఎవరి ద్వారా వచ్చింది? దేవుని ద్వారా వచ్చింది. కాబట్టి ఇర్మియా అంటున్నాడు, ఇలాంటి తెలివి కలిగిన వారిని మీరు పిలుచుకొని, ఆ పిలుచుకున్నటువంటి తెలివి కలిగిన వారి ద్వారా మీరు ఏం చేస్తారంటే ఈ సమస్యలో నుంచి ఎలా బయటికి రావాలో నేర్చుకోండి. ఒకవేళ మీకే ఆ జ్ఞానం ఉందనుకోండి, మీరు బయటికి రండి. బయటికి వచ్చిన వాళ్ళు అతిశయించవాకండి. మీ జ్ఞానం ఎవరిచ్చింది? దేవుడు ఇచ్చినటువంటిది మీ జ్ఞానము. కాబట్టి దాన్ని బట్టి మాత్రమే మీరు, మిమ్మల్ని ప్రేమించిన వాడు మీకు ఇది ఇచ్చాడు. కాబట్టి దాన్ని బట్టి దేవుణ్ణి మనం మహిమపరచాలి. 12వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 21వ వచనం చదువుదాం. 21వ వచనం. ఆ కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుము. మనం ఏం చేయాలంటే మన తెలివి ఎలా ఉండాలా? కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించాల. మన తెలివితో ఏం చేయాలంటే మేలు చేస్తూ కీడును జయించాల. కీడు చేసిన వాడికి ప్రతి కీడు చేయడం కాదు, కీడు చేసిన వారికి ఏం చేయాలంట మనం? దేవుడు అన్నాడు కొంతమంది ప్రేమించమని బైబిల్లో, శత్రువుని. అవునా? యేసుక్రీస్తు మంచి ఎగ్జాంపుల్. ఆయనే శత్రువుని సైతం ఆయన ప్రేమించారు. ఆయన తెలివి, ఆయన జ్ఞానము మనకి అందదు. అయ్యా నీ ఆలోచన, నీ తలంపులు అవి మా ఊహకు అందనటువంటి మరి అట్టి జ్ఞానంతో ఇక్కడ కూర్చున్న మనందరినీ ఆయన నింపాడు. సో డోంట్ థింక్ దాట్ ఐఎమ్ ఫూల్, లేకపోతే నేను తెలివి లేని దాన్ని, తక్కువగా ఉన్నాను, నాకు జ్ఞానం లేదు అని ఎప్పుడు కూడా అనుకోవద్దండి. ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన యొక్క జ్ఞానంతో మనల్ని నింపాడు. జ్ఞానంతో నింపుకున్నటువంటి మనము జ్ఞానవంతురాల్లాగా మనం ఏం చేయాలా? జ్ఞానవంతురాలు ఏం చేసింది? తన ఇల్లు కట్టుకుంది. ఎక్కడ? బండ మీద కట్టుకుంది కదండి. బండ మీద ఇల్లు నిలబడుతుందా? ఎప్పుడన్నా ఆలోచించారా? బండ మీద ఇల్లు నిలబడుతుందా? చేయడానికి నిలబడుతుందా? క్రీస్తు అనే బండ మీద మనం కట్టుకోవాలి కదండి. ఈరోజు దేవుడు మనకి చివరి సెషన్లో మనతో ఆయన మాట్లాడుతున్న విషయం ఏంటంటే, జ్ఞానవంతురాల్ని లేకపోతే తెలివి కలిగిన వారిని పిలువుడి అని ఆయన అంటూ ఉన్నాడు కదా. ఇర్మియా అంటున్నాడు తెలివి కలిగిన వారిని పిలువుడి అంటున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వారే. ఎంతో కొంత మీరు ఇందాక సింగింగ్ కాంపిటీషన్ పాడుతూ ఉంటుంటే నిజంగా నాకే కొన్ని పాటలు తెలియవు. వాటిలో కోర్స్ మాకే చాలా, అంటే ఇప్పుడు జనరేషన్స్ మీకు తెలిసి ఉండొచ్చు, చాలా వరకు ఫేడ్ అవుట్ అయిపోతా వస్తున్నాయి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. సో కాబట్టి కానీ మీకు ఇచ్చినటువంటి జ్ఞానము, కొంతమంది ఆ లిరిక్స్ కూడా చదవలేరు. మన పితరులు, మన ముత్తాతలు చూస్తే దే కాంట్ ఈవెన్ రీడ్, చదవలేరు. అయినా కూడా ఏం చేస్తారు వాళ్ళు? నోటికి పాడేస్తారు దాన్ని. ఎలా వచ్చింది ఈ జ్ఞానం అండి? కదండి. జ్ఞానము అనేదాన్ని మనం ఎప్పుడు కూడా చదువుతోనో లేకపోతే వారి యొక్క విద్యతోనో దాంతో మనం కొలవలేము. దేవుని దృష్టిలో అందరూ ఒకటే. ఎందుకంటే ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో విద్య లేనటువంటి పామరులైనటువంటి వాళ్ళని నేను కదా. అపోస్తుల కార్యంలో ఎవరు? పేతురు, వీళ్ళందరూ ఎవరంట? చాలా స్పష్టంగా అంటాడు, విద్య లేనటువంటి వారు, వీరు పామరులు, చేపలు పట్టుకునే వాళ్ళని ఏం చేశాడు దేవుడు? పిలుచుకొని ఉన్నాడు. కాబట్టి జ్ఞానాన్ని ఎప్పుడు కూడా మనం పరిమితి చేయొద్దు కదా. నేను బాగా చదువుకున్నాను కాబట్టి నాకు ఊరుకూరినే బైబిల్ రీడింగ్ ఇస్తున్నారు. నీకు బైబిల్ రీడింగ్ ఇస్తున్నారంటే అది నీ సామర్థ్యము, దేవుడు ఇచ్చాడు కాబట్టే ఆ సామర్థ్యంలో మనం ఇక్కడ నుంచుంటాం. అంతేగాని మనం చదువుకున్నామని మన స్థితిగతిని బట్టి కాదు. కాబట్టి అతిశయించడం మనం దేవుని అందే. ఎప్పుడైతే మనకు తెలివి మీరిపోతుందో ఆటోమేటిక్గా మనకు తెలియకుండా మనలో ఏమొస్తుంది? అతిశయం వస్తుంది. తెలివి కలిగిన వాళ్ళని పిలవండి అనగానే, అవునండి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని నేను తెలివి కలిగిన వాళ్ళు లెగండి అన్నాను అనుకోండి, ఏం చేస్తారు? అందరూ లెగుస్తాం. కూర్చుంటారా? అందరూ తెలివి కలిగిన వాళ్ళు లెగండి అని అంటే అందరూ లెగుస్తారా? లెగవరా?
లెగుస్తాం. ఎవరు మనం ఎవరం తెలివి తక్కువగా మనం భావించాం. అలాంటిది మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తకి ఆయనకి తెలుసు. కాబట్టి మనందరినీ కూడా ఒకే రీతిగా ఒకే పాలు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా ఇందులో తక్కువ ఎక్కువ లేదు. కాబట్టి అందరినీ సమానంగా ఇచ్చి ఉన్నాడు. కాకపోతే మనము దాన్ని వినియోగించుకునేటువంటి దానిలో ఏమవుతుంది, తేడా కనిపిస్తూ ఉంది. మనం సరైన రీతిలో దాన్ని వాడనప్పుడు అప్పుడు ఖచ్చితంగా మనం మార్గం తప్పిపోయే వాళ్ళుగా ఉన్నాము. కాబట్టి ఈరోజు అంటున్నాడు దేవుడు, నీకు ఎన్ఓసి ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే నీవు నీ సమస్యని గుర్తించి ఆ సమస్య నుంచి బయటికి వచ్చిన తర్వాత ధైర్యంగా నువ్వు ముందుకు కొనసాగగలిగితే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ నేను ఇస్తున్నాను. యూ క్యాన్ ఏమన్నాడు, యూ క్యాన్ ఇన్హెరిట్ ద ఇటర్నిటీ. సో నువ్వు యొక్క నిత్యత్వంలో వారసత్వాన్ని నీవు పొందుకోగలవు, సంపాదించుకోగలవు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం ఆలోచన చేద్దాం. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. ఇర్మియా భక్తుడు దేవుని యొక్క శ్రమని, దేవుని జరిగిస్తున్నటువంటి ఉగ్రతను గురించి ఆలోచించినప్పుడు ఆయన ఎంతగానో వేదన చెందుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఇదిగో రోదన చేయు స్త్రీలని, తెలివి కలిగినటువంటి స్త్రీలని పిలువుడి, వారిని పిలుచుకొని రండి, వాళ్ళని తెచ్చుకోండి అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈరోజు మనల్ని దేవుడు ఆయన నిత్య స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ప్రతి ఒక్కరిని క్రీస్తు పత్రికలుగా ఆయన వాడుకుంటూ ఉన్నాడు. క్రీస్తు బిడ్డలుగా మనల్ని వాడుకుంటూ ఉన్నటువంటి మనము ఏ రీతిగా ఆయన యొక్క బిడ్డలుగా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఒక క్షణం ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకుందామండి. ఉదయం చెప్పబడిన వాక్యం ప్రకారంగా, దేవా ఇదిగో నా యొక్క గిన్నె నా దగ్గర ఉన్నది, దానిని నా యొక్క కన్నీటితో నింపుతానని నీవు చెప్తూ ఉన్నావు దేవా. ఇదిగో తండ్రి, రాబోయే ఉగ్రత నుండి నేను, నా కుటుంబము, నా సంఘము తప్పింపబడులాగున మీ సన్నిధిలో నేను ప్రార్థన చేసేటువంటి బిడ్డగా, కన్నీరు విడిచేటువంటి బిడ్డగా, ఇదిగో తండ్రి నా కన్నీరు మీరు దాచి ఉంచి మీ సన్నిధిలో ఇదిగో తండ్రి మీ యొక్క పుస్తకంలో వాటిని రాస్తూ ఉన్నారని మీరు తెలియపరుస్తున్నారు దేవా. మీకు వందనాలు. మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, మేము రోధిస్తూ ఉన్నాం. మా హృదయము వేదనతో నిండి ఉన్నది. అయ్యో, మేము నశించిపోతే మా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, మా బిడ్డల ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని ఇదిగో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. సహాయం చేయండి. తెలివి కలిగిన వారిగా మమ్ములను, మా కుటుంబాన్ని మేము కాపాడుకునేటువంటి బిడ్డలుగా మమ్మల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా కుటుంబములు నశించిపోతూ ఉన్నాయి, దానికి కారణం ఎవరు అని మేము తెలుసుకొనులాగున మీరు సహాయము చేయండి. పదే పదే మిమ్మల్ని ప్రశ్నించకుండా మా తప్పుని మేము తెలుసుకొనులాగున మీరు సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరం. ఒకవేళ నా కుటుంబంలో ఈ సమస్య ఉంది అంటే అది ఎవరి తప్పై ఉంటుంది, ఎవరి వలన జరుగుతుందని నోటీస్ చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా గుర్తిద్దాం. ఇతరుల మీద మనము నింద వేయడం కాదు, తెలివిగా మన యొక్క సమస్య ఏమై ఉందని మనం ముందుగా తెలుసుకొని దేవుని సన్నిధిలో, అయ్యా నేను దాని నుంచి బయటికి రాలేకపోతున్నా, నాకు సామర్థ్యాన్ని ఇవ్వండి, మీరే ఆ బలాన్ని ఇవ్వండి అని ప్రతి ఒక్కరం నోరు తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దండి. ప్రతి ఒక్కరు కూడా మీ హృదయంలో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఆయన మన ప్రార్థన వినేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఎవరు కూడా మీ ఆలోచన కుడి ఎడమకి పోనీయకుండా ఉదయం నుంచి మీరున్నటువంటి ఈ వాక్యము ఈరోజు వ్యర్థము కాకూడదు. ఈరోజు ఏమి కూడా వ్యర్థము కాకుండా ఆయన పత్రికలుగా విన్న వాక్యము అనేక మందికి పంచిపెట్టేటువంటి బిడలుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించులాగిన ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవా, నా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచండి దేవా. దేవా, మీరు ఆ యొక్క కన్నీటి బొట్టుకి ప్రతి కన్నీటిని మీరు నాట్యంగా మారుస్తానన్నారు కదా దేవా. దేవా, నీ సన్నిధిలో నేను కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు జవాబును అనుగ్రహించండి తండ్రి. ఏది వ్యర్థం కాకుండా మీరు మాకు సహాయం ఇవ్వండి. ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మీ ఆలోచన అటు ఇటు పోనీయకుండా 1-2 నిమిషాలు ఆయన సన్నిధిలో దేవా మీరు పిలిచినటువంటి పిలుపుకి తగినటువంటి వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి దేవా. ప్రార్థన చేసుకుందాం. మీ బిడ్డల కొరకు, మీ కుటుంబం కొరకు తండ్రి మేము రోధించేటువంటి వారిగా, ప్రలాపించు వారిగా తండ్రి, అంగలార్చేటువంటి వారిగా మమ్మల్ని మీ సన్నిధిలో నిలవబెట్టుకోండి దేవా.
కఠినమైపోయినది మా హృదయము, పాషాణంగా ఉన్నది తండ్రి. సోమరుల వరే ఇదిగో తండ్రి మేము నిద్రిస్తూ ఉన్నాం. మా హృదయాన్ని తండ్రి మేము ఎటువంటి మెలకువ లేకుండా తండ్రి సహాయము చేయండి, మేల్కొల్పండి. మీ కృపలో ఈ క్షణమే మీ సన్నిధిలో మేము ప్రార్థన చేసిన ప్రతి అవసరతను మీ నామంలో తీర్చమని అడుగుచూ ఉన్నాం. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ సన్నిధాన నీ మందిరాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో మమ్ము నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా. సమయంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు మీ వాక్యంతో మమ్మల్ని నింపి ఉన్నారు. విన్న వాక్యం మా హృదయంలో నూరంతలుగా ఫలింపచేసి మా ప్రతి రోదన, మా ప్రతి కన్నీటి బొట్టు, మా ప్రతి ఒక్క శోధనను మీరు ఆలకించి జవాబును అనుగ్రహించి తండ్రి ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ప్రతి ఒక్క బిడ్డని నూరంతలుగా మీరు ఆశీర్వదించి దీవించమని యేసు ఉన్నత నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.